మధ్య అందరం చూస్తూ ఉన్నాం. మద్యం కుంభకోణము సుమారుగా 20,000 కోట్లు, 25,000 కోట్లు అనే పదాలతో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చేసేటువంటి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఈ మద్యం పాలసీని ఒక కుంభకోణంగా చిత్రీకరించి దాని గురించి పెద్ద ఎత్తున అవాస్తవాలు కనుక రోజు కనుక చెప్పగలిగితే అది ప్రజలు నిజమని నమ్ముతారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వెళ్ళే పాలసీలో భాగంగా ఈ మద్యం మీద కూడా ఆయన తీసుకురావడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ప్రజలకి కానీ అందరికీ కూడా కొన్ని వాస్తవాలు తెలియచేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఈ ప్రెస్ మీట్ని కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. యాక్చువల్గా సెప్టెంబర్ 2024 అంటే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో ఈ 20,000 కోట్లు నుంచి 25,000 కోట్ల మధ్యలో ఈ 2019-24 మధ్య కాలంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఒక స్కామ్ జరిగింది అన్న ఒక ఆరోపణతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత సిఐడి వాళ్ళ ద్వారా ఒక కేసుని ఫైల్ చేయించడం కూడా జరిగింది. ఆ తర్వాత అక్టోబర్ నెలలోనే సుమారుగా 20 డిస్టిలరీస్ మీద ఒకే టైంలో దాడులు నిర్వహించారు. కంప్లీట్ డేటా తీసుకోవడానికి కూడా ప్రయత్నించారు. సుమారుగా 2 రోజుల పాటు ఆ 20 డిస్టిలరీస్లో అవన్నీ కూడా ఎంక్వైరీ చేసిన తర్వాత ఎక్కడా కూడా చిన్న ఎవిడెన్సెస్ కూడా దొరకకపోగా 8 నెలల తర్వాత ఒక వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ అనే ఇద్దరు ఇచ్చినటువంటి కేవలం ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ని బేస్ చేసుకొని రాజశేఖర రెడ్డి కసిరెడ్డి అనే వ్యక్తిని మొన్న అరెస్ట్ చేసి 3,000 కోట్ల అవినీతి జరిగింది అని చెప్పి ఆ రిమాండ్ రిపోర్ట్లో కూడా రాయడం జరిగింది. ఒక్కసారి కనుక చూస్తే 8 నెలల పాటు సుమారుగా సిఐడి, సిట్ వీళ్ళందరూ కూడా దర్యాప్తులు చేసి ఏ ఆధారాలు దొరకకుండా ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ని బేస్ చేసుకొని ఈరోజు రాజిరెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్ చేసి అది కూడా తప్పుడు వాంగ్మూలం అవన్నీ కూడా రికార్డు కూడా చేయడం జరిగింది. అసలు ఎందుకు ఇలా జరుగుతూ ఉంది? దీనికి ముందు 2023 అక్టోబర్ 28వ తారీఖున అదే చంద్రబాబు నాయుడు మీద 2014-19 మధ్యలో లిక్కర్ స్కామ్స్ మీద పూర్తి ఎవిడెన్సెస్తో చంద్రబాబు నాయుడు గారు A3గా ఉంటూ సిఐడి కేసు కూడా నమోదు చేస్తుంది. సో అక్కడ ఉన్నటువంటి సెక్షన్స్, ఇక్కడ ఉన్నటువంటి అదే సెక్షన్స్ని పెట్టి మళ్ళీ కొత్తగా చంద్రబాబు నాయుడు గారు కేసు పెట్టినారు. దీనికి సంబంధించినటువంటి బ్రీఫ్ పాయింట్స్ని కొన్నింటిని ప్రజల దృష్టికి తీసుకురావాలన్న ఆలోచనతో ఈరోజు మీ ముందు కూడా రావడం జరిగింది. ప్రధానంగా మీకు నేను కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొని వస్తాను. ఒకటి, ప్రజల్లో ఉండే అపోహ ఏంటంటే ఈ మధ్య చాలా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ వారందరూ కూడా చెప్తున్నది 2019-24 మధ్యలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మద్యంలో విపరీతంగా డబ్బులు సంపాదించింది అనే మాటని ఎక్కువ వింటున్నారు. దానికి ప్రధానంగా చెప్పేటువంటి ఒక అంశం ఏంటంటే ఈ మధ్య కాలంలో అంతకుముందు ఒక సాఫ్ట్వేర్ ఉండింది, సీటెల్ సాఫ్ట్వేర్ ఉండింది. ఆ సాఫ్ట్వేర్ని తీసేసి మొత్తం మాన్యువల్గా అమ్మేసుకొని మొత్తం డబ్బులు అవన్నీ కూడా గందరగోళం చేసినారు. సాఫ్ట్వేర్ సిస్టమే లేకుండా ఈ కరప్షన్ అంతా కూడా జరిగింది అని చెప్పి మనం చూస్తున్నాం. సీటెల్ సాఫ్ట్వేర్ ఉండింది, దాన్ని రద్దు చేసింది వైఎస్ఆర్సీపీ అని. దీనికి సంబంధించి నేను మీకేం చెప్తానంటే ఈ సాఫ్ట్వేర్ సిస్టమ్స్ అన్నది ఎప్పుడు కూడా ఒక థర్డ్ పార్టీ మెయింటైన్ చేస్తూ ఉంటుంది ఎక్కడైనా కూడా గవర్నమెంట్ సిస్టమ్స్లో. అందులో భాగంగా టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు సీటెల్ వాళ్ళకి ఇచ్చింది సాఫ్ట్వేర్. అయితే వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత షాప్స్ అన్నీ కూడా గవర్నమెంట్ షాప్స్ని చేసిన తర్వాత దానికి సంబంధించి సీటెల్ సాఫ్ట్వేర్ అనేది సింక్ కాలే వీళ్ళకి. అందుకని వీళ్ళు ఒక కొత్త సాఫ్ట్వేర్ని విశిష్ట సాఫ్ట్వేర్ అన్నదాన్ని వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత సీటెల్ కంటే కూడా అత్యంతమైనటువంటి పకడ్బందీగా ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఆ సాఫ్ట్వేర్లో పొందుపరిచేలాగా ఒక అత్యాధునికమైనటువంటి ఫెసిలిటీస్తో ఈ విశిష్ట సాఫ్ట్వేర్ని తీసుకొని వచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. ఇప్పుడు విశిష్ట సాఫ్ట్వేర్ అన్నది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇన్స్టాల్ అయింది, దాన్ని ఇంప్లిమెంట్ చేసినారు కదా. ఈ రోజుకి కూడా అదే విశిష్ట సాఫ్ట్వేర్ తెలుగుదేశం పార్టీ కూడా కంటిన్యూ చేస్తూ ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆ సీటెల్ సాఫ్ట్వేర్ అన్నది ఏదో ఒక గొప్ప సాఫ్ట్వేర్ అయినట్టుగా, అది గవర్నమెంట్కి సంబంధించింది అయినట్టుగా, దాన్ని ఏదో వైఎస్ఆర్సీపీ ఇంప్లిమెంట్ చేయనట్టుగా, దానివల్ల ఏదో కరప్షన్స్ జరిగినట్టుగా ఈరోజు టీడీపీ నాయకులు కానీ ప్రభుత్వం కానీ మాట్లాడుతూ ఉంది. సో ఇది ఈ విశిష్ట సాఫ్ట్వేర్ అన్నది వైఎస్ఆర్సీపీ తీసుకొచ్చిన తర్వాత అదే సాఫ్ట్వేర్ని ఈ రోజు కూడా టీడీపీ వచ్చిన తర్వాత 1 సంవత్సరమైనా కూడా అదే సాఫ్ట్వేర్ని కంటిన్యూ చేస్తుంది కదా. ఎందుకు ఈ విధంగా అబద్ధాలు మోసాలు చెప్తా ఉన్నారు? ఇకపోతే రెండో అపవాదం ఏంటంటే మొత్తం షాప్స్లో, గవర్నమెంట్ షాప్స్ ఉన్నాయి కదా, ఈ షాప్స్లో క్యాష్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే చేసి మొత్తం కూడా ఎవరైతే మందు కోసం వస్తారో వారందరి దగ్గర ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఏం లేకుండా
కేవలం క్యాష్ మాత్రమే తీసుకొని ఆ డబ్బులన్నింటినీ కూడా సాయంత్రానికి ఏదో వైఎస్ఆర్సీపీ వాళ్ళు తీసుకెళ్ళిపోతా ఈ 5 సంవత్సరాల పాటు ఇదే విధంగా చేస్తున్నారనే విధంగా అసలు క్యాషే తీసుకున్నారు ఆన్లైన్ ట్రాన్సాక్షన్సే జరగలేదని చెప్పి ఒక నింద వేస్తూ ఇక్కడ కూడా ఏదో కొన్ని వేల కోట్ల రూపాయలు జరిగిపోయిందనే విధంగా ప్రజలకి ఒక మాయమాటలు చెప్పి ఒక భ్రాంతిలో ఒక మోసం చేయడానికి తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తూ ఉంది. మీ యొక్క షాపులకి అనుకూలంగా ఉండేటట్టుగా మీరు చేసుకోవడం ఒకటి. రెండోది, ప్రభుత్వ కమిటీ రికమెండేషన్స్కి విరుద్ధంగా మీరు డిస్టిలరీస్కి లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇవ్వడం కానీ, అలానే 2019 జనరల్ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఏదైతే నోటిఫికేషన్ ఎలక్షన్స్కి వచ్చిన తర్వాత ఆ ఎలక్షన్ నోటిఫికేషన్ ఉన్న టైంలోనే మీరు కొన్ని డిస్టిలరీస్కి కానీ కొన్ని బ్రాండ్లకి మీరు అనుమతి ఇవ్వడం కానీ, అలానే ఈ డిస్టిలరీస్కి అనుకూలంగా మీరు నిర్ణయాలు తీసుకోవడం జీవోస్తో సహా ఉన్నాయి. వీటన్నింటి మీద 2023 అక్టోబర్ 28వ తేదీన మీ మీద ఎఫ్ఐఆర్ కేసు అయిందే, దానికి సంబంధించి సిఐడి పూర్తి ఎవిడెన్సెస్ కూడా ఈరోజు పెట్టుకొని ఉంది. మరి దాని మీదకు సంబంధించినటువంటి సిఐడి వాళ్ళు ఈరోజు ఆ కేసులో ముందుకు తీసుకెళ్లకుండా కేవలం 2024 సెప్టెంబర్లో ఏదైతే 2023లో చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టింది ఎవరంటే వాసుదేవరెడ్డి అనే ఒక ఆఫీసర్ కేసు పెడితే, అదే వాసుదేవరెడ్డి ద్వారా మరలా 2024 సెప్టెంబర్లో అదే వాసుదేవరెడ్డి దగ్గర నుంచి మరలా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మీద కేసు పెట్టించినారు. అక్కడ పెట్టింది వాసుదేవరెడ్డి పెట్టారు ఆ కేసుని, ఆయన దగ్గరనే మళ్ళా కేసు పెట్టించి అదే సెక్షన్స్ని మళ్ళా వైఎస్ఆర్సీపీ మీద సేమ్ సెక్షన్స్ని సేమ్ సిఐడి డిపార్ట్మెంట్ ద్వారానే ఆ కేసులు పెట్టించి ఈరోజు వైఎస్ఆర్సీపీ మీద బురద నింద వేసి ఏదైతే వీళ్ళు చేయాల్సిన పనులన్నీ చేయకుండా ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా ఒక్కటి కూడా ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నారో వాటన్నిటిని కప్పిపుచ్చే ధోరణిలో ఈరోజు ఈ కొత్త కేసుని తీసుకొని వచ్చి దాంట్లో కూడా 8 నెలలుగా ఎలాంటి ఎవిడెన్సెస్ దొరుకుతా కేవలం కొంతమంది ఇచ్చినటువంటి వాసుదేవరెడ్డి సత్యప్రసాద్ అనే వాళ్ళు ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ బేస్ చేసుకొని ఈ రోజు మీరు కసిరెడ్డి రాజిరెడ్డిని అరెస్ట్ చేసి దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఏ విధంగానైనా ఉన్నా కూడా మీరు చెప్పారు ఇక్కడ రోజు నెలకి 50 కోట్ల రూపాయలు జరిగిందంటున్నారు. ఆ 50 కోట్ల రూపాయలు ఏ విధంగా ఎక్కడుంది? అదన్నీ లేకుండా ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పాత్రను తీసుకొని రావాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలి, జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా నిర్బంధించాలన్న ఒక దురాశతో మిమ్మల్ని కప్పిపుచ్చుకునే క్రమంలో ఈరోజు సేమ్ కేసుని మళ్ళా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద పెట్టి ఒక డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా మీరు చేస్తా ఉన్నారంటే ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటారు? మీరు ఒకసారి ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ ఒకసారి ఆలోచించాలా. ఈ విధంగా మనం ఏమీ చేయలేకపోయినా పాత రోజుల్లో ఒక మంచి రీఫార్మ్స్ తీసుకొచ్చినటువంటి గవర్నమెంట్ మీద మనము కేసులు పెట్టడం, వాళ్ళని నిర్బంధించాలనుకోవడం ఇవన్నీ కూడా మంచి పద్ధతులు కాదు, సంప్రదాయాలు కాదు. ప్రజలు వీటిని నచ్చరు. రేపొద్దున వీటన్నింటికి కూడా సరైనటువంటి గుణపాఠం చెప్పే రోజు ఉంటుందని ఈ రూపంగా మీ అందరికీ తెలియచేస్తూ, అదేవిధంగా వైఎస్ఆర్సీపీని ఆ విధంగా బదనాం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు భయపడరు. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనలు ఆశయాలతో వెళ్తున్నటువంటి ప్రతి కార్యకర్త నాయకుడు కూడా ఎవ్వరు కూడా ఆలోచించే పరిస్థితి ఉండదని మీ ద్వారా తెలియచేస్తూ, మద్యం కుంభకోణం అనే ఒక నిందని జగన్మోహన్ రెడ్డి గారు వేయాలనుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎడ్యుకేషన్లో కానీ హెల్త్లో కానీ ప్రతి దాంట్లో కూడా తీసుకొచ్చినటువంటి రీఫార్మ్స్లో భాగంగానే లిక్కర్లో కూడా ఒక మంచి రీఫార్మ్స్ తీసుకొని వచ్చి ప్రజలకు ఇబ్బంది లేనటువంటి సిస్టమ్స్ని తీసుకొని వస్తే, అదేదో పాత రోజుల్లో ఒక అతను మేకను తీసుకెళ్తా ఉంటే దాన్ని పదే ఒక వ్యక్తి వచ్చి అది మేక కాదు కుక్క అని చెప్తే అది భ్రాంతి చెంది అతను దాన్ని వదిలేసి వెళ్ళిపోతాడు, ఒక కిరాతకుడు. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ కూడా మనం అదే చూస్తూ ఉన్నాం. ఒక మంచి సిస్టమ్స్ మీద నింద పదే చెప్పిన దానివల్ల ఆ అబద్ధం నిజమవుతుందేమోననే భ్రాంతిని కలిగించడానికి ప్రజలను అమాయకులను చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈరోజు సోషల్ మీడియా యుగం, ఏది కూడా ప్రజలు అంత ఈజీగా లేరు. డెఫినెట్గా వీటన్నిటిని కూడా గమనిస్తున్నారు. ఒక రోజున తప్పకుండా వీటన్నిటికీ కూడా గుణపాఠం చెప్పే రోజు వస్తుందని మాత్రం మీ ద్వారా తెలియజేస్తున్నాను.